హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చికెన్ పకోడీ చేసాము. మేమైతే ఫస్ట్ చికెన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. చికెన్ పకోడీకి సన్న సన్న ముక్కలే టేస్టీగా ఉంటాయి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి చికెన్ ముక్కలకి బాగా మసాజ్ చేసాము. తర్వాత తర్వాత మేమైతే పెరుగు వేసుకున్నాము. కొంచెం పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కార్న్ఫ్లవర్, మిరియాల పొడి, చికెన్ మసాలా, ఒక కోడిగుడ్డు కూడా కొట్టి వేసేసుకున్నాము. తర్వాత మొత్తం చికెన్ని బాగా కలిపేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకున్నాము. తర్వాత కొంచెం నిమ్మరసము, ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసి మొత్తం కలిపేసుకున్నాము. చికెన్ని మనము 1 అవర్ పాటు మ్యారినేట్ చేసినా చేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ అయితేను. తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ని వేసేసుకొని చికెన్ పకోడీ చూడండి ఎలా రెడీ అయిపోయిందో, ఎంత రెడీష్గా ఉందో. చూడగానే నోరు ఊరిపోతుంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా ఇష్టంగా చెప్తుందో.